అంటే ఇప్పుడు రైతులు అందరూ రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు అందరికి చాలా వరకు ఆరోగ్యం పైన అవగాహన పెరిగి సేంద్రియ ఉత్పత్తుల మీద డిమాండ్ పెరిగిపోయిందనమాట. అందుకోసమని సెంట్రల్ గవర్నమెంట్ గూడా, మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గూడా సేంద్రియ వ్యవసాయం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకోసమని సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటివి ఎంచుకోవాలి అనంటే, భూమి ఆరోగ్యం కోసము మనము సేంద్రియ వ్యవసాయంని ఎంచుకోవాలని చెప్తున్నాం అనమాట. ఇందులో ముందుగా సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలనుకున్న రైతులు వేప కషాయాలు, వేప నూనెలు, అలాగే గోమూత్ర ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు అన్నింటి జీవామృతాలు, ఘనజీవామృతాలు, బీజామృతాలు ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే సేంద్రియ ఎరువులు వాళ్ళకి ఎంత మేర దొరికితే అంత మేర వాళ్ళు సిద్ధం చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వెర్మి కంపోస్ట్ కానీ, పశువుల ఎరువులు కానీ, లేకపోతే ఈ మనం చెప్పుకునే జీవామృతాలు, ఘనజీవామృతాలు, బీజామృతాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు జిగురు అట్టలు, అంటే పసుపు జిగురు అట్టలు కానీ, నీలిరంగు జిగురు అట్టలు కానీ మన యొక్క పురుగులని ఆకర్షించి వాటిని అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే పురుగుల సంఖ్య తగ్గిపోయి మనకి పురుగులు నియంత్రించగలిగిన వాళ్ళం అవుతాం.